ఉల్లిపాయలు ఆల్రెడీ వేయించేసాం. ముక్కలు కోసినప్పుడు చూపించలేదు. వేయించిన రొయ్యలు రెడీగా ఉన్నాయి. ఈ 1/2 కిలో ఉంటాయండి. అవునవును, రొయ్యలు బెండకాయలు పులిస్తే మీ అంచనా కరెక్టే. కూరలోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి ఈ 3 కలిపేసి ఒకసారి వేసేయాలి అంతే. అలా వేసేస్తే చాలండి. ఒకటి ఉందలే. ఉప్పు కారం అన్నీ వేసాక భలే ఎగిన రొయ్యలు, బెండకాయ ముక్కలు చేర్చేసామా. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు పోసి ఒక్క విజిల్ వస్తే అయిపోద్దండి. కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే దాని టేస్ట్ ఏమీ తేడా రాదు. చిక్కటి చింతపండు గుజ్జు రెడీ. ఒక్క విజిల్, కూర రెడీ. చాలు, ఇంకా ఒకటే చాలమ్మా బంగారం. కుక్కర్ ఓపెన్ చేద్దామండి. గుమలాడే బెండకాయ పులుసు. నాకు వాసన వస్తుంది, మంచి వాసన. పాపం మీకు వీడియోలోకి వాసన రాదు కదా. ఒక్కసారి కలిపి చూద్దాం. ఇంకాస్త చల్లగా అయితే చెక్కబడుద్ది. రొయ్యలు బెండకాయ సూపర్, అన్నీ సరిపోయాయి. మళ్ళీ ఇంకోసారి మరిగించేసాను. టేస్ట్ చూస్తే మొత్తం అన్నీ సరిపోయాయి. రొయ్యలన్నీ అడకెళ్ళి దాక్కున్నట్టున్నాయి. బెండకాయ ముక్కలు రొయ్యలు సమానంగా ఉండి పులుపు కారం అన్నీ సరిగ్గా సరిపోయినాయండి.